హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్న చాలా పవర్ఫుల్ మరియు ప్రసిద్ధమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాం. ఈ ఆలయం గురించి, ఆలయ విశేషాలు అండ్ టైమింగ్స్, ఎలా రావాలి, అలాగే మా దర్శనం ఎలా జరిగింది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఆలయానికి రావాలంటే సికింద్రాబాద్ బస్ స్టాప్ నుండి 14 నెంబర్ బస్ లేదా 5K బస్ అయినా ఎక్కి రావాలి. లేదా మనం డైరెక్ట్గా ఓలా బుక్ చేసుకున్నా కానీ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఈ 14 నెంబర్ బస్ ఎక్కాక బాటా షోరూమ్ దగ్గర అయితే మనం దిగాలండి. ఈ బాటా షోరూమ్ దగ్గర నుంచి ఒక 2-3 మీటర్స్ ముందు నడుచుకుంటూ వెళ్తే మనకు టెంపుల్ ఆర్చి అయితే కనపడుతుంది. అంటే టెంపుల్కి ఇలా వెళ్ళాలనే ఒక ఆర్చ్ అనేది ఉంటుంది. ఇంకా టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు, అలానే సాయంత్రం 4 నుండి నైట్ 10 వరకు. మనమైతే ఇప్పుడు ఆలయం వైపు అయితే నడుచుకుంటూ వెళ్దాం. ఇలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్లు అండ్ షాప్స్ అయితే ఉంటాయి. పూజ సామాగ్రి, కొబ్బరికాయలు, పూలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. నేను మా ఫ్రెండ్స్తో కలిసి సాయంత్రం టైంలో ఇక్కడికి వచ్చాను. ఆలయం అయితే చాలా అందంగా ఉందండి. నాకు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. లోపల వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే భక్తితో నిండిపోయి ఉంటుంది. భక్తులు అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. చూడండి టెంపుల్కి ఎలా వెళ్ళాలో దారి అన్నమాట ఇది. ఈ ఆలయంలో ముఖ్యంగా బోనాల పండుగ చాలా బాగా చేస్తారండి. ఆ సమయంలో అయితే ఎంతో వైభవంగా ఉంటుంది. బోనాల సమయంలో ఆలయం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణతో చాలా అందంగా కనిపిస్తుంది. తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇంకా అక్కడైతే డప్పుల శబ్దాలు, పోతురాజు విన్యాసాలు, బోనం తీసుకొచ్చే భక్తులు, ఇలా మొత్తం ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంలో నిండిపోతాయి. బోనాల సమయంలో ఇక్కడ సందడి, అమ్మవారి దర్శనం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అవకాశం ఉంటే జీవితంలో ఒక్కసారైనా బోనాల సమయంలో ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెంపుల్ వీడియోల కోసం మన లక్కీ వాళ్ళ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.